బుగ్గ రామలింగేశ్వర క్షేత్రానికి ప్రముఖులు రావడం మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి. అయితే ఈరోజు మరొక ప్రముఖులు జిల్లా ప్రెసిడెంట్, సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్‌గా రీసెంట్‌గానే పదవి అందుకున్నటువంటి సంగీతం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో, ఎట్లా అనిపిస్తుంది సార్? ముందుగా మీరు పదవి తీసుకున్న తర్వాత ఈ ఆలయానికి రావడం, అంతకుముందు ఉన్నటువంటి ఈ ఆలయానికి ఇంతకుముందు దర్శించుకున్నప్పుడు మధ్యలో తేడా ఎలా అనిపించింది? మేము మా చిన్నతనం నుండి కూడా ఈ అక్కపెల్లిలో మా మిత్రుడు రాజేశ్వరరావు గారి చొరవ, అంటే వారితో మాకున్నటువంటి కుటుంబ సంబంధం, మిత్రత్వంతో దాదాపుగా 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తాం. ఆనాటి చిన్నతనంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, డిగ్రీ చదివే రోజులలో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాం. మా మిత్రుడు వేముల ప్రభాకర్ అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మేము వారి జ్ఞాపకార్థం అంటే పూజలైనా చేపించిన తర్వాత ఇక్కడ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోదు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆలయ నిర్ణయం, ముఖ్యంగా బుగ్గ రాజరాజేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఇక్కడ కోరుకున్న వెంటనే తప్పనిసరిగా ఒక 1 year లోపల కోరిక తీరేటువంటి మహా క్షేత్రం ఈ యొక్క రామలింగేశ్వర క్షేత్రం. మేము అనుకున్నదే తడుగు, అంటే మాకు ఏ కోరికలు ఉన్నా కూడా ఇక్కడ దేవునికి, అంటే ఆనాడు 10వ తరగతి పాస్ అవ్వాలన్నా వచ్చి ఇక్కడ దేవునికి మొక్కి వెళ్తాం. అంటే ఆ పరిస్థితిలో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటే మాకు ఎంతో బాగా అత్యంత ప్రీతిగల దేవుడు. మాకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. అందులో ఈ చొరవ ఏంటంటే, ఈ ఊరికి మాకు సంబంధం ఉన్నటువంటిది అంటే రాజేశ్వరరావు యొక్క కుటుంబంతో ఇక్కడ మా యొక్క అంటే ఆత్మీయ అనుబంధంతో దాదాపుగా మేము ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాం. దాంట్లో మా కుటుంబ సభ్యులు కానీ, మా మిగతా బృందం కానీ, లేకుంటే ఇతరత్ర ఎవరైతే మాకు సంబంధం ఉన్నారో అందరం దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని కొలుసుకుంటూ అభిషేకం చేయించడం, మొక్కి ఇక్కడ గడిపి ఒక పూట గడిపి వెళ్ళేటువంటి పరిస్థితి ఆనాడు. ఇప్పటికి కూడా మేము మొన్న రీసెంట్లీ ఏదైతే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమంలో మేము అనుకున్నాం, ఇక్కడ మా మిత్ర బృందం అందరం కూడా మా మిత్రునికి ఒక మంచి పదవి వస్తే మంచి ఇక్కడ కార్యక్రమం చేద్దామనేటువంటి అనుబంధంతో మా రాజరాజేశ్వర స్వామి అంటే రాజేశ్వరుడే. ఈ విధంగా ఇక్కడ మా మిత్ర బృందం కూడా ఇక్కడ అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడుగా 1 year లోపల ఆ రోజు పదవి లేకుండా ఇక్కడ రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం చేసిన పరిస్థితుల్లో కూడా మేము దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఒక డీసీసీ అధ్యక్షునిగా ఇక్కడికి రావడం, ఆ దేవదేవుని అంటే అనుకున్నది తడుగా మాకు కోరికలు తీర్చినటువంటి ఆ దేవుణ్ణి మరొకసారి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని రావడం మాకు మంచి సంతృప్తినిచ్చింది. పదవి తీసుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు ఒక ఐ థింక్ 2 months అవుతుంది కదా? 2 months. ఎలా అనిపిస్తుంది? అంటే మేము స్టూడెంట్ అప్పటి నుంచి కూడా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఆనాడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత పెద్ద కాంగ్రెస్, ఈ విధంగా దాదాపుగా పోరాటమే ధ్యేయంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 2004-2014 వరకు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితిలో విద్యుత్ ఉద్యమంలో పెద్ద కార్యక్రమం చేసుకొని మా యొక్క ఏదైతే ఉత్సాహాన్ని లేకుంటే మా యొక్క శ్రమను చూసి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా 2005 నుంచి 2010 వరకు, ఆ తర్వాత కంటిన్యూగా ఏ పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండా భుజాన వేసుకొని ఎవ్వరూ లేని పరిస్థితిలో ఇక్కడ 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమున్నామని, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చలమైనటువంటి కేటీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో జెండాను భుజాన వేసుకొని కాంగ్రెస్ జెండా ఉంది, కాంగ్రెస్ పార్టీ బతికే ఉన్నదని ఇక్కడ చూపించి వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి విషయాన్ని కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఇక్కడ చాటి ఏ పార్టీ కూడా మారకుండా మాకున్నటువంటి పరిస్థితి. ఏనాడు కూడా స్టూడెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా ఏ పార్టీ మారలేదు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు కూడా మేము తనువు చాలించే వరకు కూడా 3 రంగుల జెండా మెడలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా మూసుకొని ఉంటాం తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా. అందుకే ఇలా అధిష్టానం నన్ను గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి మా పెద్దలందరూ గారు, మా గ్రంథాలయ చైర్మన్ మా అన్న నాగల సత్యనారాయణ గారు, అంతకుముందు డీసీసీ అధ్యక్షులు ఉండి, అంతకుముందు ఉమ్మడి జిల్లాలో మృత్యుంజయం గారు ఉండరి, రవీందర్ రావు ఉండరి. అంటే ఈ విధంగా ఎవరు ఎన్ని పార్టీలు మారి వారి యొక్క అవకాశవాదం కొద్ది పార్టీలు మారినా కూడా నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి కూడా ఏనాడు కూడా పార్టీని వీడలేదు. పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇవాళ అధిష్టానం మా కష్టాన్ని చూసి, అంటే ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పట్టుకొని మా యొక్క ఏదైతే విశ్వాసం కానీ లేకుంటే
ఆ యొక్క కమిట్మెంట్ కానీ దాన్ని చూసి ఇవాళ మళ్ళీ అధిష్టానం నన్ను గుర్తించి ఇవాళ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు నాకు ఇచ్చి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమం నా భుజస్కంధాలు చేసారు. తప్పనిసరిగా ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదంతో ఆ పెద్దల యొక్క సహకారంతో ముందడికెళ్తాం. సిరిసిల్లాలో రేపు వచ్చేటువంటి మున్సిపాలిటీలో 2 మున్సిపాలిటీలో తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామనేటువంటి నమ్మకం ఉన్నది. మొన్నటి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున అంటే 85% కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లు ఎన్నిక కావడం ఇది శుభ పరిణామం. సో మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా రాజేశ్వర్ గారు మీరు. సో చిన్ననాటి మెమరీస్ కానీ జ్ఞాపకాలు ఏమైనా మాకు ఈరోజు షేర్ చేస్తారా? బాగా గుర్తుండిపోయేవి. మేము అంటే దాదాపు 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ కానీ ఈ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే చదువులో ఒక 1 year 2 year అట్లా జూనియర్ అయినా కూడా మాతో సమానంగా మాకున్నది ఒక గ్యాంగ్ ఉండే. అంటే ఆనాడు ఒక దాదాపు 60 నుంచి 70 మంది మేము అందరం మిత్ర బృందం అందరు కలిసి ఇక్కడికి అంటే అప్పుడు ఎక్స్మిస్ ఏరియా బాగా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండే. కనీసం అడుగుపెట్టే అక్కపల్లి దుమాల ప్రాంతంలో కనీసం అడుగుపెట్టేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఎక్స్మిస్ ప్రాబ్లం ఉండే. నక్సలైట్ల ప్రభావం చాలా ప్రభావితం. అప్పుడు రాజేశ్వరరావు గారి పెద్ద ఇల్లు ఇక్కడ దాన్ని నక్సలైట్లు కాలబెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ భూములను వాళ్ళ జెండాలు వాతి వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ ఉండొద్దు అనేటువంటి పరిస్థితిలో మేము ఆ రోజు ఇక్కడికి వచ్చి మిత్రబృందం మేము అందరం ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆ బృందాన్ని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం లేకుంటే ఇక్కడ ఆ ఇల్లు గాలబెట్టినప్పుడు కానీ తర్వాత వచ్చినటువంటి రోజులు అతి కష్టమైనటువంటి రోజులు. అప్పుడు ఎక్కడ కూడా వీళ్ళ ఒక ఇంచు జాగా కూడా ఇవ్వకుండా ఇక్కడ దొరలెవరు ఉండద్దు అనేటువంటి కాన్సెప్ట్తోని ఇల్లు గాలబెట్టి మొత్తం జెండాలు వాతి వీళ్ళ భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆ రోజు అక్కడ నుంచి మొత్తం మా అక్కలు దాదాపు 6 అక్కలు తర్వాత రాజేశ్వరరావు చిన్నోడు వీళ్ళందరూ కూడా సిరిసిల్లకు ఉండేటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మెల్లమెల్లగా కష్టాల నుంచి పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి ఘోరమైనటువంటి కష్టం వచ్చి ఇలా అంచెలంచెలుగా ఈ విధంగా వచ్చిన మా మిత్రుడు రాజేశ్వరరావు గారు. మామూలు కష్టం కాదు అది. అంటే ఒక దగ్గర పని చేసుకుంటూ ఒక దగ్గర జీతం ఉండి పని చేసుకునేటువంటి పరిస్థితిలో డిగ్రీ పూర్తి చేసుకుని నిజాం కాలేజీలో మంచి డిగ్రీ పూర్తి చేసుకున్నా కూడా అందరి మిత్ర బృందం అంత పెద్ద మనుషులు ఉన్నా కూడా ఆర్థికంగా ఎవరికి కూడా కనిపించకుండా అంటే దొరలుగా ఉండి కూడా కష్టం మీద ఆయనంతటా ఆయన పైకి వచ్చారు. అంటే 100 ఎకరాల భూమిని కూడా అప్పుడు నక్సల్ జెండాలు వాతాయి. ఎవరు కనీసం 1 ఎకరం దున్నుకునేటువంటి పరిస్థితులు లేకుండే. అప్పుడు ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళిపోయి చదువుకుంటూ డిగ్రీ పాస్ అయినాక కూడా మిత్రుల దగ్గర నెలవారీగా జీతం ఉండి ఆ తర్వాత ఇవాళ బ్రూవరీస్ ఏవైతే ఉన్నదో ఆ రోజు ఒక రిప్రజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక ఓనర్గా ఒక గోవాలో ఒక ఫ్యాక్టరీ కానీ ఇలా విచిత్రంగా అంటే కొన్ని బ్రాండ్లకు ఓనర్గా ఉన్నటువంటి స్థితికి ఎదిగిండు. అది ఓన్లీ చలవ ఇలా రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మాత్రం. అది కష్టం మాత్రమే. నిజంగా చాలా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు ఓర్చుకొని అన్ని విధాలు ఉండి ఇందరు అక్కలు చిన్ననాడే తండ్రి తర్వాత అమ్మను దగ్గర ఉంచుకొని ఇన్ని పోషించుకుంటూ ఇలా ఈ స్థితికి వచ్చాడు. ఆ దేవదేవుని ఆశీర్వాదంతో ఇంకా మంచిగా ఎదగాలి. అందరికీ వారి యొక్క సహాయ సహకారాలతో ఇప్పటికి కూడా ఈ పరిస్థితిలో ఉన్న మా అందరికి సహాయకారిగా ఉంటుంది. ఇంకా ఎదగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నానమ్మా. మేము కూడా సార్ మీరు రాజకీయంలో సార్ ఎట్లా వ్యాపారంలో ఇంతమందికి ఉపాధి కల్పిస్తే ఎదిగారో మీరు కూడా రాజకీయంలో మాలాంటి యువత అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న అధ్యక్షులుగా రేపొద్దున ఎమ్మెల్యేగా కూడా గెలవాలని మా ఛానల్ తరఫున మేము కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.